వల్ల కొన్ని సమాజంలో తప్పిదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, సమాజాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారు, సమాజాన్ని ఏ విధంగా మార్పు చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు అనేది కూడా కొన్ని విషయాలు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాతనే బయటపడిందండి. ఉదాహరణకు నేను చెప్తాను ఒక విషయం. భారతదేశాన్ని క్రైస్తవులు పాలించకంటే ముందు బ్రిటిష్ వాళ్ళు పాలించకంటే ముందు మహమ్మదీయులు పాలించారు. మహమ్మదీయులు పాలించిన వాళ్ళ యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు మనకు దక్కన్లో ఇక్కడ హైదరాబాద్లో చాలా ఉంటుంది. కానీ కన్వర్షన్ అంత జరగలేదండి. హైదరాబాద్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ కన్వర్షన్ అంత జరగలేదు. కానీ మీరు ఆంధ్ర ప్రాంతంలో చూడండి, క్రిస్టియన్ కన్వర్షన్ అంటే చాలా టూ మచ్గా జరిగింది. అది ఏ విధంగా అంత ఈజీగా ఏ విధంగా జరుగుతుందిరా నాయన అని చెప్పేసి మనకు ఇప్పుడిప్పుడు బయటపడుతుంది. ఏ విధంగా బయటపడుతుంది అంటే ఆ చర్చిల్లో ఈ ఫాదర్లు వాళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడే విషయాలు ఏ విధంగా అయితే వాళ్ళు ఉంటున్నటువంటి మతంలో ఉన్నటువంటి లోపాలని బయటికి తీసుకొచ్చేసి చిన్న చిన్న లోపాలు ఉంటాయండి, వాటిని కంపేర్ చేస్తూ వాళ్ళని తిడుతూ ఇదైతే ఇట్లా అవుతుంది అదే అట్లా అవుతుంది. ఎందుకంటే ఆఖరికి హాస్పిటల్స్లో కూడా నీకు ఈ రోగం వస్తే నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి, నీకు ఇక్కడ మంచిగా అవుతుందని చెప్పేసి కన్వర్ట్ చేసినటువంటి అనేక అంశాలు కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రలో జరిగి ఇంతగా కన్వర్షన్స్ పెరిగినాయి. అదే అంటున్నా, ఇవన్నీ కూడా బయటపడినాయి ఎట్లా? సోషల్ మీడియా. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా సున్నితంగా మాట్లాడుతాను, నేను లిమిట్ దాటను. అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండింది. సోషల్ మీడియా కంటే ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. 1980లోనే ఈనాడు లాంటి పత్రిక, ఈనాడు లాంటి ఎలక్ట్రానిక్ మీడియాలు వచ్చేసాయి. ఇవన్నీ కూడా అప్పట్లో చూపించలేకపోయారు. 3 దశాబ్దాల తర్వాత 4 దశాబ్దాల తర్వాత కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అరే ఇది ఇట్లా జరుగుతూ ఉంది, అందుకే ఇక్కడ డెమోగ్రఫీ మారుతుంది, కన్వర్షన్స్ ఈ విధంగా పెరిగినాయని చెప్పేసి తర్వాత ఇప్పుడు తెలుస్తుంది. మీడియా కూడా అది ఇప్పుడు మనం అనుకుంటున్నాం సోషల్ మీడియా కొంతమంది చేతుల్లో ఉందని, అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దానికి వాళ్ళు పోలరైజ్ అయ్యి ఒక పార్టీ చేతుల్లో సోషల్ మీడియా ఉండడం వల్ల సోషల్ మీడియా ఎవరి చేతుల్లో ఏముండదు. ఇప్పుడు నేను అన్నట్టు కొంత ఫ్యాక్ట్ ఫైండింగ్ జరుగుతుంది, చాలా రెండు వైపులా జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి సపోజ్ మీరు అన్నారు, నేను చిన్న సబ్మిషన్, మీరు అన్నారు ఇది ఒక యాంగిల్ చెప్పారు, మీరు ఈ కన్వర్షన్స్ ఈ యాంగిల్ చెప్పారు. సరే, మనకు అంత ముందు కూడా బాబాలు వాళ్ళు ఎక్స్ప్లైట్ చేశారు ఏంటి అనేటువంటిది హిందూయిజంలో ఓకే. నేను దాన్ని మతాల జోలికి మనం వెళ్ళట్లా. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అయోధ్య రామ మందిరం ఇష్యూ ఉంది, మరి తిరుమల ఇష్యూ విషయంలో చాలా పెద్ద ఎత్తున వాయిస్ రేజ్ చేసిన అందరూ కూడా ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి ఆ మిస్యూజ్ ఏదైతే ఉందో, ఫండ్స్ మిస్యూజ్, దాని మీద ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది కూడా ఒక యాంగిల్ కదా. ఈ దేశం యొక్క చరిత్రలో సనాతన ధర్మం యొక్క మొత్తం ప్రాముఖ్యత ఏతుందో ఎప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఈ దేశం పైన యుద్ధాన్ని ప్రకటించేంతగా జరగలే. క్రిస్టియన్ కన్వర్షన్స్ అయిన తర్వాత మాకు సపరేట్ ముక్క కావాలా అనే ధోరణి పెరిగిపోయింది. ఇప్పుడు అంత దారుణంగా తయారైంది. ఈ దేశాన్ని ముక్కలు చేసే స్థాయి కూడా వెళ్ళిపోతున్నారు కదా. అది కూడా అంతకుముందు జరిగిందే కదా, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది కదా. నేనేమంటున్నా, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారానే బయట ఎక్కడికక్కడ వీళ్ళని అడ్డుకునే పరిస్థితి ఇప్పుడు ప్రజలు స్వయంగా చేస్తున్నారు కదా. వీళ్ళని అడ్డుకోవడం, మా ఊర్లోకి మీరు రాకూడదు, మా ఊర్లో మీ ప్రచారం జరగడానికి వీలు లేదు, ఇక్కడ అందరూ హిందువులే ఉంటారు, బోర్డులు పెట్టుకుని వాళ్ళని ఆపే పరిస్థితి ఉన్నది కదా. నేను డిస్కషన్ ఏం చేస్తున్నానంటే సోషల్ మీడియా ద్వారా మన సమాజంలో బయటికి రాని అంశాలన్నీ చాలా బయటికి వస్తున్నాయి ఒక పక్క నుంచి కూడా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. నియంత్రణ విషయంలోకి వస్తే ఖచ్చితంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు కూడా ఖచ్చితంగా నియంత్రణ ఉండాలా. ఎవడికి పడితే వాడికి అది ఆయుధంలాగా తయారవ్వకూడదు, మనకు శాంతికి భంగం కలిగించేటట్టు తయారు కాకూడదు, ఒకరి పరువుకు నష్టం కలిగించేటట్టు తయారు కాకూడదు, ఒకరి మర్యాదకి తగ్గేటట్టుగా తయారవ్వకూడదు అనేది చాలా స్పష్టంగా మనం అందరికి తెలిసిన విషయం. రామా గారు, సెలెక్టివ్ జర్నలిజం అనేది జరుగుతుంది ఇప్పుడు. అసలు దీన్ని డిఫైన్ చేయాలి ఫస్ట్. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్.